కథ పేరు అమాయకునికి పట్టిన అదృష్టం. ఒక ఊరిలో ఒక అమాయకుడు ఉన్నాడు. అమాయకుడంటే పెద్దగా తెలివితేటలు ఏమీ లేనోడన్నమాట. ఒకసారి వాడు బతకడానికి ఏదైనా వ్యాపారం చేద్దామని బట్టల మూటను ఎత్తున పెట్టుకొని ఒక్కొక్క ఊరే తిరుక్కుంటూ చీకటి పడే సమయానికి ఒక అడవిలోనికి వచ్చినాడు. అప్పటికే బాగా తిరిగి తిరిగి అలసిపోవడంతో బట్టల మూట ఒక చెట్టు చాటును దాచిపెట్టి ఆ దారిలోనే అడ్డంగా పడి నిద్రపోయినాడు. అది అమావాస్య. ముందే ముందో వెనకే ముందో తెలియనంత చిక్కటి చీకటి. ఆ చీకట్లో కొందరు దొంగలు దొంగతనానికని ఆ దారిలోనే పోతా ఉన్నారు. వీడు దారి నడుమ పడున్నాడు కదా, దాంతో ఒక దొంగ చూసుకోక కాలు తగిలి దబీమని కింద పడినాడు. వాడు బాధతో, ఎవడో గాని చూడు దారికి అడ్డంగా ఎంత పెద్ద మొద్దు వేసినాడో అన్నాడు. వాని కాలు తగలడంతో నిద్ర లేచిన అమాయకుడు, ఎవర్రా మీరు, బంగారం లాంటి మనిషిని పట్టుకొని మొద్దు అంటారా, కొంచెమన్నా బుద్ధుందా మీకు అని అరిచినాడు. ఆ మాటలు విన్న దొంగలు, అరెరే ఈడెవరో మనిషి ఉన్నాడే అని వెంటనే తిరిగి వచ్చి వాడిని పట్టుకున్నారు. కాగడా వెలుగులో చూస్తే వాడు మట్టి కొట్టుకుపోయిన బట్టలతో, చింపిరి జుత్తుతో, మాసిపోయిన గడ్డంతో ఒట్టు పేదోం లెక్కన కనబడ్డాడు. దాంతో ఒక దొంగ, పద పద, వీని మొహం చూస్తే ఇళ్ల ముందు అడుక్కు తినేటోని లెక్క ఉన్నాడు, వీని దగ్గర ఏముంటాయి అన్నాడు. ఆ మాటలకు ఆ అమాయకుడు కోపంగా, ఏందయ్యోయ్, తిరిగి తిరిగి బట్టలు మాసినంత మాత్రాన మరీ అంత తక్కువ చేసి మాట్లాడమేనా? నేనే అడుక్కు తినేటోడిని కాదు, వ్యాపారస్తుని. కావాలంటే చూడండి ఆ చెట్టు పక్కన బట్టల మూటలు అన్నాడు. దాంతో దొంగలు వాణ్ణి పట్టుకొని తల ఒక తన్ను తన్ని బట్టల మూట గుంజుకొని పోసాగినారు. అది చూసి వాడు ఉరుక్కుంటూ వాళ్ళకు అడ్డంగా పోయి, అన్నా ఈ బట్టలు కట్టుకుంటారా అమ్ముకుంటారా అని అడిగినాడు. దానికి వాళ్ళు, కట్టుకుంటే కట్టుకుంటాం, అమ్ముకుంటే అమ్ముకుంటాం, మధ్యలో నీకెందుకురా అన్నారు కోపంగా. ఏం లేదన్నా, అమ్మేటట్టయితే కొంచెం తక్కువకి నాకే అమ్మండి, 3000 ఇస్తా అన్నాడు. ఏంది 3000? అంత డబ్బు ఏడుందిరా నీ దగ్గర అన్నాడు దొంగ. ఏందన్నా అంత మాట అంటావు, మాంసం తింటున్నాం కదా అని ఎముకల మెడలో వేసుకొని తిరుగుతారా ఎవరన్నా? డబ్బులు పై జేబుల్లో ఎందుకు ఉంటాయి? మీలాంటి దొంగలకి కనబడకుండా లోపల ఎక్కడో దాచిపెట్టుకుంటాం కానీ అన్నాడు. ఆహా, అయితే వీని దగ్గర మస్తుగా డబ్బులున్నాయన్నమాట అనుకొని అందరూ చుట్టూ మూగి కింద మీద అంతా వెదికి అంగీ లోపల జేబులో దాచిపెట్టుకున్న డబ్బులన్నీ తీసేసుకున్నారు. వాళ్ళు పోతా ఉంటే ఆ అమాయకుడు ఉరుక్కుంటూ పోయి వాళ్ళకు అడ్డం పడి, అన్నా తినడానికి కూడా లేకుండా నా దగ్గర ఉన్నదంతా దోచేసినారు, ఇంక నేనేం చెయ్యాలి? నన్ను కూడా మీ వెంబడే తీసుకొని పొండి, మీరేం చేయమంటే అది చేస్తా, ఏదో తినడానికి ఇంత అన్నం పడేస్తే చాలు అని అడుక్కోసాగినాడు. దాంతో వాళ్ళు, సరేరా జాగ్రత్త, మేము చెప్పినట్టే చెయ్యాలి చూడు అని తీసుకుని పోయినారు. వాళ్ళు ఆ రోజు ఆ అమాయకుడు ఉండే ఊరికే దొంగతనానికి పోయినారు. ఒక ఇల్లు బాగా కనబడడంతో దాంట్లోకి దూరినారు. వీడు కూడా వాళ్ళతో పాటు లోపలికి దూరతా, అన్నా లోపల ఏం చేయాలా అని అడిగినాడు. ఏముంది, చప్పుడు కాకుండా బంగారం వెండి దొరికినట్టు నున్నగా మూట కట్టేశాయి అన్నారు. దానికి వాడు, వెండి బంగారమా, ఇట్లుంటాయి అవి అని మళ్ళీ అడిగినాడు. ఏముందిరా, పచ్చదంతా బంగారం, తెల్లదంతా వెండి, ఆ మాత్రం తెలియదా అన్నారు వాళ్ళు. సరేనని ఆ అమాయకుడు లోపలికి పోయినాడు. చప్పుడు కాకుండా ఒక్కొక్క గదే దాటుతూ వంటింట్లోకి పోయినాడు. అక్కడ ఒక అవ్వ పడుకొని ఉంది. ఆ గదిలో సొత్తుగిన్నెలన్నీ తెల్లగా మెరిసిపోతూ ఉంటే కొంచెం పాత్రలన్నీ పచ్చగా దగదలాడుతూ కనబడ్డాయి. ఆహా, ఎంత బంగారం, ఎంత వెండి అని సంబరపడిపోతూ వాటి ఒక్కొక్కటే తీసి మూటలో వేసుకోసాగినాడు. కాసేపటికి మూట నిండిపోయింది. ఇంక ఏం చేయాలబ్బా అని ఆలోచిస్తూ ఉంటే వంటింట్లో చక్కెర, నెయ్యి, సేమ్యాలు, పాలు కనబడ్డాయి. అవన్నీ చూడగానే వానికి నోరూరింది. అబ్బా, పాయసం తిని అన్నాళ్ళయింది, వాళ్ళందరూ దొంగతనం పూర్తి చేసేలాగా పాయసం చేసుకొని తాగేద్దాం అనుకొని పొయ్యి అంటించి పాయసం చేయసాగాడు.
ఆ గదిలోని అవ్వ పడుకొని ఉంది కదా, ఆమె చెయ్యి కడుపు మీద పెట్టుకొని ఉంది. కాసేపటికి ఆ నిద్రలో ఆ చెయ్యి కిందకి చాచింది. అది చూసిన అమాయకుడు అవ్వ పాయసం కోసం చెయ్యి చాపుతుందేమో అనుకొని, ఉండే ముసల్దాన, చేసేటోడి కన్నా చూసేటోడికే తొందర ఎక్కువని కాసేపు ఆగలేవా, అయితేనే ఇస్తా గాని అంటూ చెయ్యి తీసి మరలా కడుపు మీద పెట్టినాడు. కాసేపటికి మరలా నిద్రలో అవ్వ చెయ్యి పక్కకు చాపింది. అది చూసిన అమాయకుడు, అరెరే, ఏందా తొందర, ఎప్పుడు తిండి మోకం చూడని దాని మాదిరి, ఒక్క నిమిషం ఆగు, అయిపోయాలే అంటూ గిన్నె దించి గంటెతో వేడి వేడి పాయసం తీసుకుని వచ్చి అవ్వ చేతిలో పోసినాడు. అంతే, ఒక్కసారిగా చెయ్యి సుర్రుమనేసరికి అవ్వ, ఓరు నాయనో, ఓరు దేవుడోయ్, నా చేతిని ఎవడో కాల్చేసినాడు రోయ్ అంటూ గట్టిగా అరుస్తూ పైకి లేచింది. ఆ అరుపులకు భయపడిన అమాయకుడు పరిగెత్తబోయి మూటను కొట్టుకున్నాడు. అంతే, దానిలోని గిన్నెలన్నీ ధన ధన పెద్ద చప్పుడు చేస్తూ కింద పడ్డాయి. అంతే, ఆ చప్పులకు అవ్వ అరుపులకు ఇంట్లో వాళ్ళే కాక వీధి వీధి అంతా ఉలిక్కిపడి లేచినారు. దొంగలంతా సామాన్లు తీసుకొని పారిపోతా కనబడ్డారు. వెంటనే జనాలంతా ఎక్కడోడిని అక్కడ పట్టుకొని మెత్తగా తన్నినారు. ఆ అమాయకుడు ఆ ఊరోడే కాబట్టి, వాని గురించి తెలుసు కాబట్టి వాడిని ఎవరు ఏమీ అనలేదు. తర్వాత జరిగిందంతా తెలుసుకొని, రేయ్, నువ్వు అమాయకుడివైనా చాలా మంచి పని జరిగింది. ఈ దొంగలు అందరు దొంగల్లా ఇట్లాంటి అల్లాటప్ప దొంగలు కారు, పెద్ద గజ దొంగలు. చుట్టుపక్కల 7 14 ఊళ్ళల్లో వీళ్ళ పేరు చెప్తేనే హడల్. వీళ్ళని ఎవరు పట్టిస్తారో వాళ్ళకి ₹1,00,000 ఇస్తానని ఎన్నోసార్లు దండోరా వేసినారు, కానీ ఎవరు పట్టుకోలేకపోయినారు. ఈరోజు నీ వల్ల దొరికినారు అని చెప్పి వాడిని దొంగల్ని తీసుకొని రాజు దగ్గరకు పోయినారు. రాజు జరిగిందంతా తెలుసుకొని, ఏదేమైనా నీ వల్లే వాళ్ళు పట్టుబడ్డారు అని చెప్పి ఆ ₹1,00,000 వానికి ఇచ్చినారు. దాంతో వాడు హాయిగా పెండ్లి చేసుకొని పిల్లా పాపలతో కాలు మీద కాలు వేసుకొని బతికినాడు.